వీధి సువార్తే కావచ్చు, చర్చిలో ఉండే సువార్తే కావచ్చు. కాబట్టి మనం ప్రభు విషయంలో ఇప్పుడు నిలకడగా ఉండాలి. ఆయన చెప్తాడు కదా ఇక్కడ, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించిన, హింసించిన, మీ మీద అబద్ధం చేత మాటలు పడుకున్న మీరు ధన్యులు అన్నాడు. అవును, మన సువార్తకి వెళ్ళేటప్పుడు ఎంతోమంది రకరకాల మాటలు మాట్లాడతారు. మీకు పని లేదా, మీకు ఉద్యోగం లేవా అని మన దగ్గర ఒక్కొక్కరు అంటారు, ఒక్కొక్కరు అంటారు. మనం కరపత్రిక ఇచ్చేకి వెళ్ళిపోయే ముందు అది రకాల ఎంతో చెప్పుకుంటారు. అలాగే నేను సువార్త చేస్తుండగా దూరం ఒక ఆయన పిలిచాడు. నేనండి కరపత్రిక ఎత్తుంటే మీ దేవుడు పాస్టర్ గారు అన్నాడు. మా తాడేపల్లి కూడా అంటాను. మీరు ఏం చేస్తారన్నాడు. నేను తరకు ఎందుకు చేసేవాడు అంటే రామారాయుడు తర్వాత లారీలో తిరిగానండి, ఓ సభ చేసేవాడు అంటే చేసాను. మరి పల్లె ఉండగా మీరు ఈ పని చేస్తున్నారని అడిగాడు. దేవుడు నన్ను పిలిచాడండి అన్నాడు. దేవుడు పిలిచాడా? ఎలా పిలిచాడో అన్నాడు. మా ఇంటికి పాస్టర్ ఇచ్చాడండి, మా నాన్నగారు చనిపోయినప్పుడు. ఆయన మా స్నేహితుడు. ఆయన సాక్షి చెప్పి ఇలాగా దేవుడు నమ్ముకో అన్నాడు. నేనన్నా దేవుడు నమ్ముకోవటం ఏంటంటే అన్నాను, దేవుడు నమ్ముకుంటే పరలోక రాజ్యం మనకి, ఇది లోపల ఎంత ఉందని చెప్పి ఆయన కొన్ని మాటలు చెప్పాడు నాకు. అది నా మనసులో చెప్పి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మనం ఆయనతో వెళ్తాం, స్నేహం చేస్తాం, మాట్లాడతాం, బైబిల్ చదువుకుంటాం, ఇవన్నీ జరిగింది. అదే స్వభావం. మనం ఒక మనిషికి 4 మాటలు చెప్పామనుకోండి, అదే ఆ సువార్త వాళ్ళ మనసు కదిలి మాట్లాడతారు. అలాగే నా హృదయం కదిలింది. నేను ఆయన పిలిచాడు, వెళ్ళాను, ఆయన బైబిల్ ఇచ్చాడు, బైబిల్ చదివాను, పాట పాడమన్నాడు, పాట పాడేవాడు, ఆరాధన చేసేవాడిని. 3 సంవత్సరాలు సంఘ పెద్దగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 3 సంవత్సరాలు సంఘ పెద్దగా ఉండి అప్పుడు నేను దేవుడు పిలిచాడు. ఎంతకాలం ఉంటావు రా బయటికి. అప్పుడు వచ్చి మా ఇంటికాడ ఒక 4-5 పూజ చేసుకుని అక్కడ సువార్త ప్రకటన. దేవుడు పని చెయ్యాలి. హల్లెలూయా. చేతపై కలుతున్నాయి. హల్లెలూయా. దేవుడు పని చేస్తే మన పని అండి. మీకు తెలియదు సీక్రెట్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటేనప్పుడే మనకి దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు. నేను బైబిల్ చదువుకుని టిఫిన్ చేసి బైబిల్ చదువుకునేటప్పటికి ఎవరో కూడా ఫోన్ చేస్తారు. ఏం చేస్తారు ఫోను? హల్లెలూయా. అయ్యా మోషే గారు ఎక్కడ ఉన్నారన్నాడు. ఇంటికానే బైబిల్ చదువుకుంటున్నాను అంటారు. అయితే మనం రేపు పొద్దున్న ఇలా సువార్తకి వెళ్ళాలని అప్పుడు అంటారు. అయ్యా 1 గంట వస్తారు మీరు, ఇలాగా చిన్న వాక్యం చెప్పాలి, కొంచెం ప్రార్థన చేసి రావాలంటే అలాగంటే అప్పుడు ఈ బైబిల్ నేను అనుకునేది పూర్తి చేసి అప్పుడు సువార్త. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం నియమించబడ్డాం శాకునిగా. మనం దేవుడు ముద్ర వేసింది. ఆ ముద్ర వేసినప్పుడు మనం ఆయనకు లోబడాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఒకరి మీద ఈర్ష్యభావం కానీ కోపం కానీ ఏముండకూడదు. యేసు ప్రభు మీద ఆయన కొట్టారు, తిట్టారు, ఎన్నో మాటలు మాట్లాడారు, ఉమ్ములేసారు. ఆయన పట్టించుకున్నాడా? పట్టించుకుంటే ఎవరో రక్షించబడరు. హల్లెలూయా. రక్షించబడాలంటే, మనిషి రక్షించబడాలంటే నీవు కోణం నల్లగొట్టు ఉండాలి. హల్లెలూయా. నల్లగొట్టు ఏంటి? నెమ్మదిగా ఉండాలి. మనం ఏదో రకరకాల అలాగేనండి ముందుకు వెళ్ళిపోవాలి. అదే మనం అదేదన్నారని చెప్పేసి మనం అక్కడే ఉన్నాం అనుకోండి, క్యాన్ వేసుకుంటారు, గోడ పెట్టుకుంటారని చెప్పి అలాగే దూరం ఆయన ప్రశ్న సమాధానం చెప్తే ఎదరికి వెళ్ళిపోయాడు. ఇక ఆయన ఎక్కువ మాట్లాడలేదు. వాదించమనుకోండి వాళ్ళు 10 మంది వస్తారు, మళ్ళీ అక్కడ ఆపేస్తారు. సువార్త పనే మాట్లాడారు. అది ఎంత చేయాలి? అది అన్నాడు, మనం అన్నాం, మాట చెప్పాం, ఎదరికి వెళ్ళిపోతుంది. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, పరలోక రాజ్యం సమ్మె
ఈ లోపల మనం ఎంతకాలం ఉంటాం? 60 కానీ 70 కానీ, మాముంటే 80. కానీ యుగ యుగమున మన యేసు ప్రభు దగ్గర ఉండాలి. అందుకనే మన ఇక్కడ చెప్తాడు కదా, నీవు నీటి కొరకు ఆకలి దగ్గర వారి ధన్యులు, వారు తృప్తిపడుతుంది. మనం భోజనం గురించి ఆలోచించకూడదు, టీ గురించి ఆలోచించకూడదు, నిద్ర గురించి ఆలోచించకూడదు. మనకి అన్నీ వస్తాయి, దేవుడు నమ్ముకుంటే అన్నీ వస్తాయి, మనకు జరుగుతాయి. కాబట్టి ఈ రోజున మనం దేవుళ్ళో ఉన్నాం, ఇంకా బలపడతాం, ఇంకా పనిచేస్తాం. ఈ వాక్కు దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజయ్య గారికి వందనాలు, మికాలయ్య గారికి వందనాలు. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మికాలయ్య గారు. వారు ఏ రీతిగా నడిపించాలి అని చెప్తే అలా నడిపించాలి. ఒక 10 నిమిషాలు అన్నారు కాబట్టి 10 నిమిషాలతో ఒక్కొక్క 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలు మీకు ఇవ్వబడింది. ఎలాగైనా చెప్పచ్చు అనుకుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు సేవకుడు ఇక్కడ ఎక్కడ చెప్పినా సువార్త కాదండి. సువార్త ఇదిలో చెప్పేది సువార్త అనగా సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు మనందరి కొరకు మరణించాడు, చనిపోయి సంవత్సరపడి ఆయన తిరిగి లేచాడు, మనం నేర్పుతాడు. అది సువార్త బయట. కానీ సంఘాల్లో చెప్పేది విశ్వాసాలను బలపరిచి బోధ. సేవకులు చెప్పేది సేవకులను బలపరిచే బోధ. అలాగా అందరికీ సువార్త కాదు. అయినా ఏదేమైనా ఆయన తెల్లారి ప్రార్థన చేయడం చాలా సంతోషం. పొద్దున్నే లేచి ప్రార్థన చదువుతున్నారు. అలాగే అందరూ కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన ఎప్పుడు చేయాలి? తెల్లగట్ల అంతేనా? ఎప్పుడు సాయంకాలం బైబిల్ ప్రకారంగా ఎన్ని సమయాలు? బైబిల్ ప్రకారంగా సమయాలు అయితే 4 సమయాలు ఉన్నాయి. కానీ అన్ని వేళలు కూడా ప్రార్థన, అన్ని వేళ స్తుతి, అన్ని వేళ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడానికి సమయం లేదు, ప్రార్థించడానికి సమయం లేదు. కానీ సేవకులు బైబిల్ ప్రకటించి అలవాటు కాబట్టి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం చాలా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని సిద్ధపడి వెళ్ళాలి. సువార్తకు వెళ్ళేవారు ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఏం ఆటంకం, వార్తలు కూడా ఆటంకం. కాబట్టి దానికోసం ముందుగా సిద్ధపడదు, ప్రార్థన కూడా సిద్ధపడదు. సరే, ఈ సమయంలో సహోదరులకి అవకాశం ఇద్దాం. అవకాశం ఇచ్చే ముందు సిద్ధపడండి. ఎవరంటే ప్రియులు కోటేశ్వరుడు అలాగే కోటేశ్వరుడు రావండి. అయ్యా 10 నిమిషాలు దేవునికి వాక్యాన్ని అందించాం. తర్వాత ఇక్కడ ప్రేమించారు నాకు గోవిందరాజు గారు, అలాగే 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 కోనేరు గారు, అలాగే నల్లజల్ల మన విశ్వాసం. కానీ ఈ 5 సిద్ధపడడం అంటే ఈ తర్వాత కోనేరు గారు దేవుని నామానికి మహిమ కలుగుగాక. 10 నిమిషాలు కొంచెం చొక్కాలాగే మంచిది. రాజుగారు చెప్పినట్లుగా సువార్త మనం అందరికీ చెప్తాం కాబట్టి సేవకులు మనం ఇక్కడ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దైవజనుడు మికాయేలు గారి ద్వారాగా మనం అందరూ ఇక్కడ సంతోషపడుతున్నాం. ఒకరితో ఒకరు కొంచెం భావాన్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నాం. మరి దేవుని మహాకృప చేత నెలకొకసారి ఇలా మనందరం కలవడం చాలా సంతోషం. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనల్ని ఆహ్వానించినటువంటి ప్రియులు మికాయేలు గారి కుటుంబానికి, వారి సంఘానికి, అలాగే కూడి వచ్చినటువంటి నాతోటి దైవజనులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు
నూతన సంవత్సరంలో ఇది మనం కలుసుకోవడం కనుక ఈ నూతన సంవత్సరం మనందరికీ దీవెనకరంగా ఉండాలని కూడా ఆశతో ఆ నూతన సంవత్సర శుభాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నిత్యము కూడా మరి దేవుని మహాకృప చేత ఇది కేవలం దేవుడు దయచేయలేదు. అమ్మగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈరోజు మరి సంవత్సరం అయ్యగారు ఇలా ఆశ్చర్య ఫ్యామిలీస్తో రమ్మని చక్కగా ఇన్విటేషన్ ఇచ్చారు. దేవుని మహాకృపను బట్టి సేవకులంటగా దేవుని చిత్తంలో దైవజనులుగా ఏర్పాటు చేయబడినటువంటి వారుగా దేవుడు అప్పగించిన పని మనం చేయాలి. ప్రతిరోజు కూడా దేవుడు మనకు పనిని అప్పగిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క పని మనకు స్థిరపరచబడుతుంది, లేదా వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఆ పని మనకి స్థిరపరచబడుతుంది. కనుక సేవకుడు అనగానే దేవుని యొక్క పరిచర్యలో ప్రారంభించబడేటటువంటి విషయాలు ఏంటనేది మనము ఆలోచన చేసుకుంటూ ఉండాలి. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి విషయాల్లో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు నిజంగానే చాలా కష్టతరంగానే ఉన్నాయి. అయినా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు ధైర్యంగా చెప్తుంది, మీరు ఏ సమయంలో ఎక్కడ నిలబడ్డా కూడా ఏం మాట్లాడవలసింది నేనే మాట్లాడుతానని ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. సమయానుకూలంగా దేవుడే మనతో మాట్లాడి మనల్ని బలపరిచేవాడు అనేటువంటి విషయాన్ని సందర్భాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా మాట్లాడేటటువంటి దేవుడుగా సమయం వచ్చినప్పుడు ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా ఆ సమయం ముందు మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు. దానికి ప్రాముఖ్యంగా సేవకులైనటువంటి మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు కావాలనే విషయాన్ని దేవుడు తెలియజేస్తాడు. సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణానంతరం పునరుద్ధానుడై 40 దినాలు వారికి అగుపడుచు సువార్త ప్రకటించి ఆ మీదట ఆయన వారందరినీ కూడా శిష్యులందరినీ కూడా పిలిపించుకొని ఒలీవ కొండకు వెళ్ళి ఆ ఒలీవ కొండ నుంచి ఆయన ఆరోహణం అవుతూ దానికి ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నా నుండి మీ కొరకు పంపబడే వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి. అప్పటి వరకు మీరు వెళ్ళొద్దని చెబుతూ ఆ వాగ్దానం పొందిన తర్వాత భూదిగంతముల వరకు మీరు నా సాక్షులై ఉండాలి. మరి ఈ వాగ్దానం పొందడానికి వారు చేసిన పని ఏంటని మనం చూస్తే, వారు అక్కడ రాయబడిన విషయం చూస్తే విశ్రాంతి దినము నడవదగినటువంటి దూరంలో ఉందంట ఆ మేడకి. ఉందండి. విశ్రాంతి దినం వచ్చేలోపు అంటే అంత కఠినంగా వారు పాటించారు అనుకున్నాను నేను. విశ్రాంతి దినంలో కనీసం నడవలేదేమో వాడు. ఏం చేయలేదు. విశ్రాంతి దినమున వారు నడిచేవారు కాలేదు, ఎక్కడికి వెళ్ళేవారు కాలేదు, విశ్రాంతిగా ఉండేవారేమో అని అనుకుంటారు. ఎందుకంటే ఆయన సమాధి చేసే ఆ రాత్రి కూడా అంటారు, రేపు విశ్రాంతి దినం కనుక ఇప్పుడు ముందుగానే సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని విశ్రాంతి దినం గడిచిన తర్వాత అవి తీసుకుని సమాధి దగ్గరికి వెళ్ళారు. అంటే విశ్రాంతి దినాన్ని యూదులు అంత నిష్ఠగా, వారు ఎక్కడికి వెళ్ళని వారుగా, ఏమీ చేయని వారుగా, అలా ఒక ప్రత్యేకంగా ఉండేటటువంటి వారిగా మనకు కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పిన మాటను బట్టి ఆ మేడగదిలో వారందరూ కూడా సిద్ధపడి వారు ఏం చేసి ఉంటారంటే ప్రార్థనే కదా చేసుకుంటారు. ప్రభు కొరకు కనిపెడుతూ ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, వారు ఏం చేశారంటే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇప్పుడు 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. ఏమయ్యాడు? 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. ఆ తప్పిపోవడమే కాదు, వాడు ఏకంగా ఊరిపెట్టుకొని చనిపోయి 12వ వాడు లేడు. యేసు ప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనలో ఒకడు లేడు. ఆ లోటును మనం ఏం చేద్దామని గుర్తు చేసుకున్నామని మరి దేవుడు వాళ్ళకి 12 మంది ఉండండి అని చెప్పినట్టు ఎక్కడ కనపడదు మనకి. వాస్తవానికి అయితే 12 మందిని కావాలి నాకు, వాడు తప్పువాడు వదిలిపెట్టుకున్నాడు కాబట్టి వాడి స్థానంలో మీరు ఇంకోటి తీసుకోండి అని చెప్పినట్టు మనకి ఎక్కడ కనపడదు. కానీ శిష్యులు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మరి 12 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి ఆలోచన వారికి కలిగిందేమో తెలియదు, కానీ తెలియని విషయాలు మనం మాట్లాడుకోవడం అంతా సబబు కాదు. అక్కడ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు 12 మందిలో ఒకరిని ఏర్పాటు చేసుకోవాలి, 12 మందిలో ఆ ఒకరిని చేర్చుకోవాలి, 12 మందికి ఒకరిని చేర్చుకోవాలి. అలా చేర్చుకోవాలంటే ఎవరిని చేర్చుకోవాలి? ఎవరిని పెడితే వాళ్ళని చేర్చుకోవాలా? ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవాలా? మరి చాలామంది ఉన్నారు కదా, యేసు ప్రభుతో పాటు కొంతమంది 70 మంది కూడా ఉన్నారు. ఒకసారి
కార్యాలను కూడా మనకు రాయబడుతుంది. కాబట్టి యేసు ప్రభు శిష్యులుగా మనం నిర్ణయం తీసుకొని ఎవరినైనా మనతో చేర్చుకోవాలంటే, ఈరోజు కూడా కొందరు చేర్చుకోవాలంటే చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది. నమ్మి ఎవరిని కూడా తొందరగా చేర్చుకోలేని పరిస్థితులు మనకు ఉంటున్నాయి. అందుకే ఆ రోజు కూడా శిష్యుడికి ఒక సందేహం వచ్చింది, అసలు ఇప్పుడు ఎవరిని చేర్చుకోవాలి? చాలామంది ఉన్నారు కదా, చాలామందిలో ఎవరిని చేర్చుకోవాలని ఆలోచించినప్పుడు వారు ఒక ఇద్దరు పేర్లు అక్కడ ప్రస్తావించి వారిద్దరి గురించి ఒక మాట ఉందండి. ఈరోజు ఆ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 25వ వచనం ఒకసారి చదవండి. 1:20 చదవండి. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యను అపోస్తలత్వములను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునిన వారిని పొడపరచమని చదువు. అంతటా చీటీలు వేయగా మత్తీయ పేరట ఈరోజు కొంతమంది దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది చీట్లు కూడా వేసుకునేవాడు ఉన్నాడు. సందేహం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు చీటీలు వేసి కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. చాలామంది పేర్లు ఉండగా మరి వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే ఎందుకు మరి ఆ రోజున ఏర్పాటు చేశారనేటువంటి విషయాన్ని మనం కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళవలసినటువంటి వారిని కూడా ఉంటున్నాం. ఆయనను గూర్చి ఇలా చెప్తూ ఉన్నటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క విషయాన్ని మనం తెలియజేస్తూ ఆ అధ్యాయంలో ప్రత్యేకంగా చీటీ అనేటువంటి ఒక విషయాన్ని కానీ మనం చూస్తే ఈ చీటీలు వేసే అలవాటు కొంత ఇక్కడ నుంచే వచ్చిందేమో అన్నట్లుగా మనం గెలుస్తాం. 22వ వచనం కూడా ఒకసారి చదువు. కాబట్టి మొదటి అధ్యాయం 22 అండి. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్యలో సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. అంటే వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి ఉన్నారంటే, ఇప్పుడు చీటీలు వేయబడినటువంటి వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి వాళ్ళతో కలిసి ఉన్నారంట? యోహాను బాప్తిసం అంట. అంటే యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా జరిగిన ఒక సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత బాప్తిసం ఇచ్చిన యోహాను ఏం చెప్పాడంటే, ఇదిగో ఇప్పటి వరకు నేను బాప్తిసం ఇచ్చాను కానీ ఇక ముందు నాకంటే గొప్పవాడు ఒకడు వచ్చాడు, ఈయన ప్రత్యక్షపరచడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇక మీదట ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పినప్పుడు ఒక ఇద్దరు శిష్యులు యేసుని వెంబడించి వెళ్ళిపోయారు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువుని ఒక రక్షకునిగాను పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడిగా తెలియజేస్తూ సాక్ష్యం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువు కూడా బాప్తిసం ఇచ్చాడు. అంటే యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుగా అంటే యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందక ముందు నుంచే వాళ్ళు శిష్యత్వం కలిగి ఉన్నారు. యోహాను శిష్యత్వాన్ని కలిగి ఉన్నారు. యోహాను శిష్యరికంలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు శిష్యరికంలోకి వచ్చారు. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు వీళ్ళు యోహాను శిష్యులుగా ఉన్నారు. అయితే యోహానుకు శిష్యులుగా ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. చాలామంది ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే మనమే మన సంఘం నుంచి ఎవరైనా వెళ్ళిపోతున్నా, లేదా మన సహోదరులుగా సహవాసం నుంచి ఎవరైనా చీలిపోతే చాలా బాధపడిపోతూ ఉంటాం. సర్వసాధారణంగా చేస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతుంది. ఇప్పటివరకు నేను ఏదో కాపాడాను, రక్షించాను, నా దగ్గర పెట్టుకున్నాను బాధపడుతూ ఉంటాను. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను దాన్ని చాలా సునాయాసం తీసుకున్నాను. ఎందుకంటే నేను వెలుగు కాదు, ఏంటి నేను వెలుగును కాదు, నేను వెలుగును గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి నిజమైన వెలుగు ఆయనే కాబట్టి మీరు ఆ వెలుగుని వెంబడించండి అని చెప్పి సంతోషంగా
ఆవిష్కరించినటువంటి ఉద్దేశంలో మనం అందరము కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళము. సత్యమైనటువంటి వాక్యం ఎక్కడున్నా కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. అంత మాత్రమే కాదు, ఈరోజు నేను మనకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సాక్ష్యం బాగుండాలి. ఏం బాగుండాలి? సావుకులుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం కలిగి ఉండాలి మనం. మరి ఆ ఎల్లుగురు మన సాక్ష్యం ఎలా తెలుస్తుంది అని అంటారా? ఈరోజే మనం కొత్తగా ఊరెళ్ళామంటే మన సాక్ష్యం ఎలా తెలుస్తుంది? అసలు ఎప్పుడు ఎల్లగూరు ఊరెళ్ళాం, అక్కడ మన సాక్ష్యం ఎలా తెలుస్తుంది? ఏమండి, కేవలం నీ నోటి మాటను బట్టి తెలుస్తుంది. నీ మాటలో మర్యాద తెలుస్తుంది. ఏం చేస్తుంది? నీ మాటలో మర్యాద, నీ మాటలో మంచితనం, వాటిని పలకరి. అందుకే యేసుక్రీస్తు ప్రభు బోధలో అనేక ఆకర్షించబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యభిచారిని కూడా ఆయన పిలిపెట్టండి. ఎంత అద్భుతం అంటే అది చాలా అద్భుతం కదా. ఆ పలకరింపులోనే చాలా మంది ఈరోజు మన క్రీస్తుని చూపించగలం. మన మాట తీరును బట్టే మనం క్రీస్తుని ప్రకటించవచ్చు అనుకుంటాను నేను. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కదా. ఎప్పటి నుంచి ఉండాలంట? వెంటనే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, ఎలా కనపడగా నాకు సాగులు అయిపోవడం ఉన్నారు. ఈరోజు 4 రోజులు సాగుడు కూడా రాగానే సాగులు అయిపోవడం. కానీ చాలా టైం తీసుకోవాలండి. ఉండండి సాగుడు దగ్గర అంతకాలం శిష్యు దగ్గర చేయండి. శిష్యుడు మాత్రమే మంచి బోధకుడు కాగలడండి నా ఉద్దేశ ప్రకారం. శిష్యత్వం లేకుండా బోధకుడు కాలేదు. శిష్యుడు కాకుండా ఏదో ఒక సేవకుడి దగ్గర, శిష్యుడు కాకుండా ఎవరో ఒకరి దగ్గర మంచి నమ్మకం సంపాదించుకోకుండా నిజమైన బోధకుడు కాలేడని నా ఉద్దేశం. ఎందుకంటే అలా అయినోళ్ళు కూడా ఎవరు కనపడరు మనకి. అందరూ ఎవరో ఒక శిష్యులుగానే మనం చూస్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇంక మనం చెప్పాలంటే ఈరోజు కూడా సమయం ఇచ్చిపోతుంది కనుక 3.5 సంవత్సరాలు పెట్టుకున్నట్టు కూడా, అంటే ట్రైనింగే కదండి. 3.5 సంవత్సరాలు శిష్యుడికి ట్రైనింగ్ పీరియడ్. అందుకే నాకు తెలిసి ఈరోజు కూడా ట్రైనింగ్ పీరియడ్ అందుకని 3 సంవత్సరాలు ఎక్కువ చూస్తూ ఉంటారండి. 3 సంవత్సరాల ట్రైనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బైబిల్ థియాలజీ కాలేజెస్లో కూడా ఎక్కువ 3 సంవత్సరాలు అంటూ ఉంటారు. అంటే కొంత కాల పరిమితి చాలా అవసరం. అందుకే ఇప్పుడు ఈ మత్తయి గురించి కూడా ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు వాడు కాదు, యోహాను బాప్తిసం అంటే ఇప్పుడు 3.5 సంవత్సరాల ట్రైనింగ్లో ఉన్నట్టే కదా. ఇతను కూడా యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు ఉన్న శిష్యుడు వీళ్ళందరూ నమ్మకస్తులు కనుక వీరిలో ఒకరిని మనం చేర్చుకుందాం అనుకుంటాను. కాబట్టి శిష్యత్వం పొందాలంటే, దేవుని సేవలో ఉండాలంటే ఖచ్చితంగా మనకు సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటుతో ఒక మంచి ఆలోచన మనం తీసుకోగలం. ఏడాదిలో వాళ్ళు ఒక మంచి ఆలోచన తీసుకున్నారు, మత్తయిను చేర్చుకున్నారు, అలాగే వారు దేవుని వాగ్దానాన్ని కూడా పొందారు. అలాంటి ఒక మంచి సిద్ధపాటు, ఒక మంచి సాక్ష్యము, చేర్చుకునేటప్పుడు ఒక వివేచన దేవుడు మనందరికీ ఇచ్చిందారు. ఈ మాట చదువు ఆదరించబడుతుంది కదా. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఐదైదు సేవలు ప్రత్యేకంగా చక్కని మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు. చాలా సంతోషం. చీట్లు వేయడం అనేది బైబిల్లో ఇంకా ఉన్నాయా? చీట్లు వేసి యోనా గారి విషయంలో కూడా చీట్లు వేశారు. ఆ సీట్లు వేయడం అనేది, చీట్లు వేసినంత మాత్రాన్ని అన్ని పేర్లలో ఈయన పేరు రావాలా అంటే అది ఏమై ఉంది అంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. సీట్లు మాత్రాన్ని కాదు, కానీ సీట్లు వేయకముందే ఇద్దరు ఎన్నుకున్నాం. కావలసింది ఒకలే కాబట్టి వీళ్ళిద్దరిని ఎవరిని మనం ఎన్నుకుంటే మిగిలిన వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి బాధ, ఆయన వెనకాలన్న జనాంగం. కాబట్టి ఈ గొడవ లేకుండా దేవునికి అప్పగించి చీట్లు రాసి అక్కడ వేశారు, చీటి తీశారు, మత్తయి గారి పేరు వచ్చింది. అంటే ఇప్పుడు మనం సేవకెళ్తానికి చీట్లు కావాలా, ఎలా వద్దా అని సీట్ వేసుకుందామా, జగన్నాథపురం వెళ్దామా అని సీట్ వేసుకుందామా, మరి ఏం చేయాలి అని అంటే మనం ప్రార్థన చేసుకోవాలి, సువార్తకి వెళ్ళాలి. సువార్తకి వెళ్ళేదానికంటే అసలు ముందు సంఘాన్ని కాపాడండి. సంఘం ఉన్నారు, సంఘాన్ని కూడా గాలిబుద్దేసి చాలామంది ప్రార్థన సంఘం కోసం నువ్వు కనిపెట్టి మందిరంలో తెలుస్తుంది బాధ. ముందు సంఘాన్ని కాపాడాడు, సంఘాన్ని చేతికిచ్చాడు. సేవకుడికి గొర్రెల్ని అప్పగించాడు దేవుడు. ఆ గొర్రెల్ని కాయాలి, మేపాలి. మేపాలంటే సిద్ధపడాలి. వాళ్ళకి ఎలాగా ఏం పెట్టాలి, ఏ వారం ఏం పెట్టాలి, ఒక ఇంటికాడ పెట్టిన ప్రార్థన ఏం చెప్పాలి,
సువార్తకి అక్కడ తెలిసిపోతే ప్రయాసపడి బాగా మోసుకుని పోతున్న సమస్త జనులారా నా దగ్గరంటే ఏమైందని చెప్పేసుకోవచ్చు. కానీ సంఘం బాధ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రార్థన చాలా అవసరం. ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రార్థన ద్వారా ప్రభు బయలుపరిచిన కలిగి వెళ్తే ప్రభు ఇచ్చిన మాటలు వాళ్ళు చెప్తే కొన్నిసార్లు ఆ సంఘంలో చనిపోవాలనుకున్న వాళ్ళు కూడా నువ్వు కాపాడగలదు. ప్రార్థన ఉంటే అవునంటారు కదా, ప్రార్థన ఉంటే చనిపోదామనుకునే వ్యక్తులు కూడా మనం కాపాడగలదు. మనమా దేవుడా దేవుడు చెప్తాడు ఆ చనిపోతాడు ఇలా అనక్కర్లేదు, కానీ ఏదో పని మీద మొత్తం మీద వెళ్తాము. ఆ రూట్ కాదు ఈ రూట్కి వెళ్తాం, ఆ రూట్లో ఆ విశ్వాసం ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్తాం. చనిపోదాం అనుకున్న వాళ్ళకి ఆ ఆదరణ మాటలు చెప్పినప్పుడు ఆ రోజున వారికి సంతోషపోతే మనసు మార్చుకుంటారు. అవునా? ఇలాంటి సందర్భాలు ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు కొన్ని వ్యక్తుల్ని మార్చుకోవడానికి నేను నలుగురిని నరికేసి నక్షత్రంలో వెళ్ళిపోదామని పెద్ద కత్తి చేయించాడు నిజం. ఆ కత్తి చేయించి కమ్మకుండా ఇచ్చి ఇంటికి వచ్చినప్పుడు మా మీదలో నా తోటి స్నేహితుడు నా వయసుడే అని ఉడేసి చచ్చిపోయాడు. ఇక అక్కడి నుంచి నా విధానం నా పద్ధతి అంతా మారిపోయిందండి. ఆ చావు చూసి అక్కడి నుంచి ఆలోచన పెట్టుకుంది మన పరిస్థితి ఏంటి, చనిపోతే చంపేస్తాం, వెళ్ళిపోతాం, నలుగురిని చంపేయాలి. ఎందుకంటే చాలా పొలంలో దెబ్బలాట్లు ఉన్నారు. బయటికి ఒక్కడిని అవతల వాళ్ళు చాలామంది ఉండేవారు. అయితే నేనేం చేయలేక దండ పెట్టి కూర్చున్నాను. ప్రభు నన్ను రక్షించాడు, సేవలోకి వచ్చాను. సేవలోకి వచ్చిన దాన్ని వెనక్కి తిరిగి చూస్తే నన్ను 5 చనిపోయాడు. కావాలంటే నా పేరు రాజు మండపాక అన్నది కనుక్కొని నన్ను పుట్టినోడు మా దగ్గరికి ఇవి శాఖగా ప్రతి వారం వస్తూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య తన్నాడు ఇలా తల్లితే ఆ తల్లినోడు కాలు రైల్వే కింద చనిపోయింది. రైల్వే ఆయన పెద్ద జతగా రైల్వే దాని కింద సంవత్సరం తిరగకుండా ఇలాగా పెట్టుకుని ఇది కాలు మధ్య లేదు, ఈ కాలు జాయింట్ వేసి అది అలా తీసుకుంటాను. అలా మొత్తం మీద 5 చనిపోయాడు. ఏంటంటే అది మార్చుకుని నా దగ్గర రాష్ట్రం మీటింగ్ పెడతా ఉంటాను నేను కూడా. ఇలా జరిగింది ఏంటంటే ఆయన సలహా ఇచ్చాడు, దేవుడు ఏర్పరచుకున్న వారిని ముట్టుకుంటే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. కానీ ఇవన్నీ సరిపెట్టుకుని వచ్చేసి నువ్వు ప్రార్థనలో కూర్చున్నావేమో అక్కడ వారి శిక్ష దేవుడు విధించాడు. కాబట్టి ప్రార్థన చాలా బలమైనది. చెప్తే నమ్మది చెప్పడం దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనకి మించిన దేవుడు ఇది మిఖాయేలుగా కనిపించాడు. ఈ శాపం మిఖాయేలు గారు ఆయన పేరు మిఖాయేలు గారు కనిపించాడు. ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంతో విలువైనది, బలమైనది. పరిస్థితులు మారుస్తుంది, సంఘాన్ని పరిస్థితులు మారుస్తుంది, ఊరు మారుస్తుంది. ఊరు మారాలని, దేశం మారాలని, రాష్ట్రం మారాలని, సంఘం బాగుపడాలని, ఇక్కడ వచ్చిన సేవకులు అందరి జీవితాలు బాగుపడాలని, ఆ వారి కోసం, మన కోసం, అందరి కోసం ప్రార్థనలు ఎక్కువ చేయొచ్చు. కాబట్టి ఈ సమయంలో మరొకరికి 10 నిమిషాల వాక్యానికి సమర్పిస్తున్నాం. అది గోవిందరాజు గారు వచ్చే ముందు ఒక చిన్న ప్రార్థన సహోదరు కింద ప్రార్థన చేయండి. వారు సహోదరు వచ్చి ప్రార్థన చేయండి. తర్వాత